ప్రభునందు ప్రియులారా, వాక్య ప్రేమికులారా, ప్రభు పేరట వందనాలు. దేవుని మహాకృపను బట్టి మనము గత వర్తమానంలో విశ్వాసమును గుర్చిన విషయాలు విన్నాం. పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎందుకు అనంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడ వ్రాయబడిన మాట, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనం. నెంబర్ 1. ఏమిటా ప్రయోజనం? లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం. నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. విశ్వాసము ద్వారా రక్షణ. 2. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. విశ్వాసము ద్వారా స్వస్థత. 3. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం విశ్వాసము ద్వారా దేవుని పిల్లలమయ్యే అధికారం. 4. విశ్వాసము ద్వారా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. నిజమే, విజయానికి కారణం విశ్వాసం. ఇక 4వది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసము ద్వారా ధైర్యం. విశ్వాసము ద్వారా ధైర్యం. ఇక 5వది, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిజమే, విశ్వాసము ద్వారా తీర్పు లేదు, మరణము లేదు, జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక 6వదిగా దేవుని వాక్యంలో మనము చూచాం. 7వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభు అన్నారు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. విశ్వాసం ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఇంకా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని కూడా తరువాత మనం విందాం. ప్రభునందు ప్రియులారా, మీరు కూడా విశ్వాసులుగా చక్కని విశ్వాసము కలిగి మీరు, మీ కుటుంబం, మీ సంఘం విశ్వాసం కలిగి ఉండాలని ప్రేమతో కోరుచు వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ.